నేను బాంబేలోనే పుట్టి పెరిగిన ఒక ఆర్కిటెక్ట్ను. చదువుకున్నది, ఉద్యోగం చేసింది, ఇప్పుడు ఈ ముసల్తనం కూడా ఈ బాంబేలోనే. कभी कल से अच्छा नाइस నేను 2 బెడ్రూమ్ ఫ్లాట్లో 2 అన్నయ్యలు, 2 వదినలు, పిల్లలు, మా అమ్మతో కలిపి 8 మంది ఉంటున్నాం. పరీక్షలు బాగా రాసిరా. బాయ్. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే స్టేషన్కు చాలా దూరమే నడిచి వెళ్ళాలి. ఎత్తా Expected on platform number 2 is 9:30. మరుసటి రైలు 9:30 కాబట్టి నేనింకా 4 నిమిషాలు ఎదురు చూడాలి. నేనిప్పుడు రద్దీ వేళలో రైలెక్కడానికి ఇష్టపడను. నేనెప్పుడూ ఆ రద్దీ సమయం గడిచాకే ఎక్కాలని కోరుకుంటాను. Urban line से मुंबई छत्रपति शिवाजी टर्मिनस जाने वाली सीधी लोकल ट्रेन arrives on platform number 2. ప్రతి ఒక్కరూ మరొకరితో పోటీ పడుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చీరలు బిగించి పర్సులు జాగ్రత్త చేసుకుని రైల్లోకి దూకడానికి సిద్ధమైపోతారు. అందులో నేను ఒక్కర్తిని. ఇక లావుగా ఉన్న స్త్రీలు ఎవరైనా ఎక్కదలుచుకుంటే వారు మరొకరిని తోసి ఎక్కుతున్నట్టే ఉంటుంది. దాంతో రైల్లో యుద్ధం మొదలవుతుంది. దాదాపు సగం సమయం నిలబడే వెళ్తుంటాను. ఆ తర్వాత సీటు దొరుకుతూ ఉంటుంది. నేను ఈ ప్రాంతీయ రైళ్లలో 30 సంవత్సరాలకు పైనే ప్రయాణం చేస్తూ వస్తున్నాను. మునుపటి రోజుల్లో అయితే అందరూ మాట్లాడుకుంటుంటే చాలా గొడవగా ఉండేది. అదే ఈ రోజుల్లో అయితే దాదాపు ప్రతి ఒక్కరూ చెవులకి ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూనో లేదా ఫోన్ మాట్లాడుకుంటూనో లేదా ట్యాబ్ను చూస్తూనో గడుపుతూ ఏదో ఒక రకంగా వారి సమయాన్ని గడిపేస్తుంటారు. ఇక ఈ తరం స్త్రీలు దాదాపు ఆధునిక దుస్తులు అంటే ట్రౌజర్స్ లాంటివి వేసేసుకుంటున్నారు. రైళ్లల్లో చీరలు చాలా అరుదుగానే కనపడుతుంటాయి. ముఖ్యంగా రైళ్లలో చీరలతో ప్రయాణాలు కష్టమని అందరూ భావించడమే దానికి కారణం కావచ్చు. ఈ రోజు రద్దీ ఎక్కువగానే ఉంది. ఏదో సమస్య అయినట్టుంది కాబట్టి దాదాపు 15 నిమిషాల వరకు ఆలస్యమైంది. ఈ ముంబై రైళ్లు నాకు స్నేహితులు లాంటివి. నిజంగా అవి నా గొప్ప స్నేహితులు. ఎందుకంటే అవి ప్రతిపూట దాదాపు 45 నిమిషాల పాటు నాకు ఒక చిన్న ఇల్లులా అనిపిస్తుంది. లేదా ఒక థియేటర్లో ఉన్నట్టు చుట్టూ జరిగేవి చూస్తుంటే చక్కగా కాలక్షేపం అయిపోతుంది. నాకు ఆ రైల్లోంచి బయటకొచ్చిన ప్రతిసారి తేనెగుట్టులోంచి తేనెటీగలు బయటకొచ్చినట్టు గొయ్యమని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కంగారు పడుతూనే ఉంటారు. ఎంతో వేగంగా స్టేషన్ నుంచి బయటకు పారిపోతున్నట్టే వెళ్తుంటారు. ఒక రకంగా ముంబై వాసుల జీవితాల్లో ఈ రైలు కూడా ఒక భాగమే. అసలు బాంబే ఈ స్థానంలో ఉందంటే అది అందమైన ఈ రైళ్ల వల్లనే అని చెప్పొచ్చు.